నమస్తే, నా పేరు రమణ. మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి 25,000 నుంచి 30,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి, అలాగే ఆఫ్లైన్ మార్కెట్లో ఆన్లైన్ మార్కెట్లో మంచి మొబైల్స్ ఏమున్నాయి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. చాలామంది వెయిట్ చేస్తున్నాను, కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఏ మొబైల్ కొనాలి ఏంటి, నా దగ్గర కొంత బడ్జెట్ ఉంది, మంచి ప్రైస్ సెగ్మెంట్లో మంచి మొబైల్ వస్తే కానీ కొనుక్కుంటాను అనుకుంటే కనుక ఈ మొబైల్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. మీ ప్రయారిటీ గేమింగ్ విషయంలో కానీ, కెమెరా క్వాలిటీ కానీ, మల్టీమీడియా కానీ, బ్యాటరీ కెపాసిటీ కానీ, సో ఈ కేటగిరీలో కావాలనుకుంటే కనుక నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా ది బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి అండర్ 25,000 నుంచి 30,000. సో ఈ మొబైల్స్ అన్నీ కూడా మీ డైరెక్ట్ లింక్ కావాలనుకుంటే కనుక వీ కార్డ్స్ కనిపిస్తాయి కదా, క్లిక్ చేయండి అండ్ మీకు కావాలనుకుంటే కనుక కొనుక్కోవచ్చు. లేదా సమ్ టైమ్స్ మనకి ఆఫర్స్ వస్తుంది అనమాట. ఇదే మొబైల్స్ మీద మనకి చాలా వరకు మనకి ఏదైనా కార్డు ఉంది అనుకుంటే, క్రెడిట్ కార్డ్, స్టేట్ బ్యాంక్ కానీ, యాక్సిస్ కానీ, ఎనీ కార్డు ఉంటే కనుక ఆఫర్స్ వస్తుంది అనమాట. ఈ ఆఫర్స్ వచ్చిన వెంటనే నేను పోస్ట్ చేస్తున్నాను మన టెలిగ్రామ్ ఛానల్లో. చూస్తున్నారు, మీరు చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంచుకుంటే కనుక మీకు డీల్స్ వస్తే కనుక నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. దీంతో పాటు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. టాపిక్లకు వెళ్ళిపోతే ఫస్ట్ మీ దగ్గర 28,000 రూపాయలు ఉన్నాయి అనుకుంటే, కెమెరా కోసం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను అనుకుంటే కనుక వివో T4 Pro అనమాట. ఈ మొబైల్ మనకి ఆఫ్లైన్ మార్కెట్లో ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఆఫ్లైన్ మార్కెట్లో మనకు కొంచెం అమౌంట్ పెంచుతున్నారు, ఒకసారి చూడండి. అదే ఆన్లైన్ మార్కెట్లో అయితే కనుక మీకు క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక ఒక 1,000 కానీ 2,000 లెస్ అవుతుంది. ఒక్కొక్కసారి మనకి ఆఫ్లైన్ మార్కెట్లో కూడా మనకి క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక ప్రైస్ డ్రాప్ అవుతుంది అనమాట. ఇది మైండ్లో పెట్టుకోండి. మేజర్గా మాట్లాడితే కెమెరాస్ అనమాట. మీరు కెమెరాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను అనుకుంటే మాత్రం ఈ మొబైల్ ది బెస్ట్ మొబైల్ అవుతుంది. బ్యాక్ సైడ్ మనకి రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, ఓఎస్తో వస్తుంది. ఎటువంటి షేక్ అవ్వకుండా మనకి ఇమేజ్ క్వాలిటీ వస్తుంది అనమాట. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సెల్ఫీ 32 మెగాపిక్సెల్ డ్యూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు. ఇందులో వచ్చేసరికి వీడియోగ్రాఫర్స్ అనుకున్నా, కెమెరా లవర్స్ అనుకున్నా, ఇమేజ్ లవర్స్ అనుకున్నా సరే ఈ కెమెరాస్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది అండ్ 15తో వస్తుంది. 800GB స్టోరేజ్తో వస్తుంది. UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ అయితే కనుక హెవీ గేమ్స్ కాదు, కానీ ఒక నార్మల్గా యూజ్ చేస్తానుకున్నా, డేట్ యూజ్ చేస్తానుకున్నా సరే ఈ ప్రాసెసర్ బాగా హెల్ప్ చేస్తుంది. మేజర్గా చెప్పాలంటే మనకి కెమెరా ఆల్గరిథం చాలా బాగుంటుంది అనమాట ఇందులో వచ్చేసరికి. నెక్స్ట్ బ్యాటరీ కెపాసిటీ 6,500 బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 7.5 రివర్స్ ఛార్జ్ ఉంటుంది అనమాట. బైపాస్ ఛార్జ్ కూడా ఇందులో యూజ్ చేశారు. సో మీకు బ్యాటరీ కెపాసిటీ 1 డే వస్తుంది. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా సరే మీకు 7 అవర్స్ 8 అవర్స్ వస్తుంది అనమాట ఈ బ్యాటరీ కెపాసిటీ. డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమ్ఎడ్ డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యాన్లో 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. HDR అన్ని ప్రొవైడ్ చేశారు. పీక్ బ్రైట్నెస్ 5,000 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది కానీ బట్ ఆ ప్రైస్ బిగ్లో మనకి 1.5K చాలా మొబైల్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ కొన్ని కంపెనీస్ అయితే మనకి డిస్ప్లే క్వాలిటీ ఇదే డిస్ప్లే తీసుకొస్తున్నారు అనమాట. ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచుతున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది నార్మల్ డిస్ప్లేతో పోల్చుకుంటే ఈ డిస్ప్లే వచ్చేసరికి. సో మీ కెమెరా క్వాలిటీ బాగుండాలి, బ్యాటరీ కెపాసిటీ 1 డే పైన రావాలి, ఓకే అనుకుంటే కనుక ఈ మొబైల్ ఖచ్చితంగా రికమెండ్ చేయొచ్చు. ఈ మొబైల్ మనకి ఆఫ్లైన్ మార్కెట్లో ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే సెకండ్ వన్, మీకు వాయిస్ పరంగా ఒక మంచి మొబైల్ కావాలనుకుంటా అండ్ వాయిస్ పరంగా కాదు, మీకు అప్డేట్స్ పరంగా కానీ ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక నథింగ్ ఫోన్ 3A Pro అనమాట. ఇది కూడా కెమెరా క్వాలిటీ ది బెస్ట్ ఇస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 50 మెగాపిక్సెల్. నథింగ్లో కెమెరా అల్గోరిథం చాలా బాగుందన్నమాట. నేను యూజ్ చేసినప్పుడు చెప్తాను, చాలా న్యాచురల్గా వస్తాయి. వీడియో క్వాలిటీ కానీ, ఇమేజ్ క్వాలిటీ కానీ, డెప్త్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. కెమెరా లవర్స్ అనుకున్నా సరే ఈ మొబైల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెసర్ అనమాట. 3+6 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తున్నారు. ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 800GB స్టోరేజ్తో వస్తుంది. చెప్పాక మీకు అప్డేట్ విషయంలో మాత్రం దీన్ని మించి నాకు తెలిసి లేదు. ఎవ్రీ మంత్ ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటారన్నమాట, ఫిక్స్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసరికి. సో ఈ ప్రాసెసర్కి ఈ ఓఎస్కి గుడ్ థింగ్. నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ కెపాసిటీ 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్స్ సపోర్ట్ చేస్తుంది కానీ బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. డిస్ప్లే క్వాలిటీ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమ్ఎడ్ డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యాన్లో 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ నాట్ బెడ్ చాలా బాగుంటుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ కొంచెం ఎక్కువ ఇచ్చుంటే కనుక వివో కానీ నథింగ్ ఫోన్ కానీ ది బెస్ట్ లెవెల్ అవును ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్స్ వచ్చేసరికి. ఇది మనకి అప్రాక్స్గా మనకి 800GB స్టోరేజ్ మనకి 29,000 వస్తుంది అనమాట. 30,000 వస్తుంది. వాయిస్ పరంగా మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక మీకు చాలా మంచి మొబైల్స్ అవుతాయి. నేను చెప్పే మొబైల్స్ కూడా ఈ స్టిల్ ఇప్పుడున్న మార్కెటింగ్ ప్రకారం మీకు డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది ఎంత ప్రైస్ ఉంది ఎంత ఏంటి అనేది. ఫ్యూచర్లో ప్రైస్ ఇంకా డ్రాప్ అవ్వచ్చు ఖచ్చితంగా.
సో అప్పుడు డ్రాప్ అయితే కనుక అప్పుడు ఇంకా మీకు గుడ్ థింగ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఎన్ని కాదన ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అంటే మీకు అన్ని అవైలబుల్గా ఉండాలి. బ్యాక్ సైడ్ వైర్లెస్ ఛార్జ్ కానీ, ఐపీ రేటింగ్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ అన్ని బాగుండాలి అనుకుంటే అక్కడ మీకు 30,000కి 850 GB స్టోరేజ్ మనకి మోటో H60 Pro వస్తుంది అనమాట. చాలా మంది కొన్నారు. మొన్న ఆఫర్స్లో ఈ మొబైల్ మనకి 27,000కే వచ్చిందనమాట. బట్ ఇప్పుడైతే కనుక అంత లేదు, ప్రైస్ పెరిగింది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ గుడ్ థింగ్. డిస్ప్లే క్వాలిటీ 6.7 ఇంచ్ POLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యానల్ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 120 రిఫ్రెష్ తో వస్తుంది. HDR, డాల్బీ, స్టీరియో అన్ని ప్రొవైడ్ చేస్తారు. పీక్ బ్రైట్నెస్ 4500 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం మిమ్మల్ని ఫిదా చేయాల్సిందే. ఇది ఐపీ రేటింగ్ తో వస్తుంది, మిలిటరీ సర్టిఫికేట్ పొందింది అనమాట. ఇది వచ్చేసరికి 4D డిస్ప్లేతో వస్తుంది కాబట్టి డిజైన్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మన ఛానల్ ఫుల్ డెప్త్ ఉంది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్, అన్ని కెమెరాలు కూడా మనకి 50 మెగాపిక్సెలే. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. మీకు పిక్స్ తీద్దామన్నా వీడియో క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. బట్ మీరు హెవీగా అంటే ఒక 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు వీడియో రికార్డ్ చేస్తాను అనుకుంటే కనుక కొంచెం ల్యాగ్ అవుతుంది అండ్ కొంచెం హీట్ అవుతుంది తప్ప కానీ నార్మల్గా కెమెరాస్ తీస్తాను, ఫొటోస్ తీస్తాను అనుకుంటే కనుక ఈ కెమెరాస్ చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ప్రాసెసర్, ఇది మేటిక్ ప్రాసెసర్. అండ్ 15తో వస్తుంది. 3+4 అప్డేట్స్ యూజ్ చేశారు. 850 GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. మేటిక్ ప్రాసెసర్ కాబట్టి కెమెరా ఆల్గరిథం కానీ అండ్ డిస్ప్లే క్వాలిటీ అన్ని యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి బాగుంటుంది. ఈ ప్రాసెసర్కి హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే గనక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 9 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జ్ ఉంటుంది. 5 వాట్స్ రివర్స్ ఛార్జ్ ఉంటుంది అనమాట. ఐపీ రేటింగ్ ఉంది, మిలిటరీ సర్టిఫికేట్ పొందింది, డిస్ప్లే క్వాలిటీ బాగుంది, కెమెరా క్వాలిటీ బాగుంది, బ్యాటరీ కెపాసిటీ అన్ని బాగుంటాయి. సో ఒక ట్రూ ఫ్లాగ్షిప్ మొబైల్ అవుతుంది అనమాట 30,000కి ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే లేదన్నా గేమింగ్ కోసం ఒక మంచి మొబైల్ చెప్పాలనుకుంటే కనుక ఒకటి కాదు 2 చెప్తాను అనమాట. అందులో ఫస్ట్ వన్ ఒప్పో K13 టర్బో. మొన్న రీసెంట్గా నేను ఒక 20,000 కొన్నాను అనమాట. మొన్న ఆఫర్లో వచ్చేసరికి ఎక్స్చేంజ్ ఆఫర్ కానీ కార్డ్ ఆఫర్ కానీ స్టిల్ ఇప్పుడు ఈ మొబైల్ మీకు 28,000కి వస్తుంది బేస్ వేరియంట్. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే మీకు స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా, ICICI ఉన్నా, యాక్సిస్ బ్యాంక్ ఉన్నా, ఎనీ కార్డు ఉన్నా సరే ఈ మొబైల్ మీద మీకు 3,000 రూపాయలు తగ్గింపు ఉందన్నమాట. ఒకసారి చూడండి. ఎనీ క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక ఒక 3,000 లెస్ అవుతుంది కాబట్టి ఇంకా మనకి ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ది బెస్ట్ అవుతుంది అనమాట. మీరు గేమింగ్ ఎక్కువ ఆడదాం అనుకుంటే కనుక ఇది మేటిక్ ప్రాసెస్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ఇన్బిల్ట్ ఫ్యాన్తో వస్తుంది. సో హీటింగ్ సమస్య కానీ అండ్ గేమింగ్ విషయంలో ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ ఉండవు. 8450 ప్రాసెసర్ అండ్ 15తో వస్తుంది. 3+4 అప్డేట్స్ యూజ్ చేశారు. 850 GB స్టోరేజ్, 800 GB స్టోరేజ్తో వస్తుంది. నన్ను రికమెండ్ చేయాలనుకుంటే కనుక 850 GB స్టోరేజ్ తీసుకోండి, కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది, బాగానే ఉంటుంది ప్రాసెసర్ వచ్చేసరికి. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ అనమాట. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు బాక్స్లో వచ్చేసరికి. సో డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యానల్, స్టీరియో అన్ని యూజ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ అన్ని ఉన్నాయి అనమాట. ఇది మనకి 3,000 రూపాయలు తగ్గింపు ఉంది కాబట్టి మీరే ఫ్రెండ్స్ దగ్గర ఎవరిదైనా క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే పోకో F7. ఇది మనకి 850 GB స్టోరేజ్ మనకి 3300కి వస్తుంది. దీని మీద కూడా మీకు స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా, ICICI ఉన్నా సరే, HDFC కార్డు ఉన్నా సరే 2,000 రూపాయలు మనకి లెస్ అవుతుంది అనమాట. అంటే ఇది మనకి 29,000కి వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక ఒకసారి అడగండి కార్డు. ఈ మొబైల్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. కెమెరా మాత్రం కొంచెం యావరేజ్గా ఉంటాయి. ఇది ఒక్కటి పక్కన పెడితే మిగతావన్నీ కూడా ది బెస్ట్ ఇస్తుంది. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 10-bit ప్యానల్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటుంది, డాల్బీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మల్టీమీడియా అయితే మాత్రం మిమ్మల్ని బాగా సజెషన్ చేయగలదు ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి. గేమింగ్ ఆడదామంటే కనుక ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అండ్ 15తో వస్తుంది. 3+4 అప్డేట్స్ యూజ్ చేశారు. UFS 4.1 సపోర్ట్ చేస్తుంది. సో ప్రాసెసర్ అయితే మాత్రం మిమ్మల్ని బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 8S Gen 4 ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్ ఇది వస్తారు మీకు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 20 మెగాపిక్సెల్, చాలా యావరేజ్గా ఉంటే కెమెరా కోసమే కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ స్కిప్ చేసేయండి. ఈ ఒక్కని పక్కన పెడితే మిగతావన్నీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడితే 7550 mAh బ్యాటరీతో వస్తుంది. 9 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్ అయితే 2 days వస్తుంది మీరు యావరేజ్ అనుకుంటే. హెవీగా ఇచ్చేస్తాను అనుకుంటే కనుక 1 day వస్తుంది అనమాట. బట్ బ్యాటరీ కెపాసిటీ కానీ, ప్రాసెసర్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బెటర్ అవుతుంది. ప్రస్తుతానికైతే మనకి 3300కి వస్తుంది. కార్డు ఉంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఒకసారి చూడండి.
ఇవ్వనమాట మనకి ది బెస్ట్ మొబైల్ 25,000 నుంచి 30,000లో మీదే క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక ఈ మొబైల్ మీద మనకి ఇంకా ఆఫర్ తగ్గుతుంది. ఒకసారి చూడండి. ఇవన్నీ లింక్స్ కూడా వ్యూ కార్డ్స్ కనిపిస్తాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి అండ్ ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పుడు డీల్స్ వస్తూనే ఉంటాయి. ఈ డీల్స్ వస్తే కనుక నేను పోస్ట్ చేయలేను కదా, వీడియో చేయలేను కదా, నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు అక్కడ కొనుక్కోవచ్చు. ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు టాపిక్ ఇది. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.